విద్యా వాలంటీర్. ఒక 20 సంవత్సరాలుగా గవర్నమెంట్ స్కూల్లో చేస్తున్నారు. గవర్నమెంట్ ఉపాధ్యాయుల కన్నా కూడా చాలా మంచిగా కష్టపడతారు. కానీ ఆయనకు టీచర్ అనే గుర్తింపు రాలేదు అని చెప్పేసి నెక్స్ట్ తరానికైనా అందించాలని చెప్పేసి నేను టీచర్ వ్యవస్థలోకి వచ్చాను సార్. నేను 2018లో డిఎస్సి రాశాను, మిస్ అయ్యింది. నెక్స్ట్ ఏ జాబు లేకపోతే ఏదైనా గుర్తింపు రావాలని చెప్పేసి 2022 డిసెంబర్లో బిఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ చేశాను సార్. 24 నవంబర్ వరకు చేసి 24 నవంబర్లో ఈ కూటమి ప్రభుత్వాన్ని నమ్ముకుంటూ రిజైన్ చేసి ఈ 6 మంత్స్లో జాబ్ సంపాదించాను. మనం కష్టపడితే 3-4 నెలల్లో కూడా చదవచ్చు. ఈ విధంగా మా నాన్నగారు కోరిక కూడా తీరింది సార్. ఇంకోటి అపాయింట్మెంట్ లెటర్ వచ్చాక ఏమంటే జాబ్ అయితే సంపాదించాం కానీ స్కూల్కి వెళ్ళి ఎలా చెప్పాలి అనేది తెలియదు. అంటే చదవడం మీద చదివాం కానీ ఏ విధంగా బోధించాలని తెలియదు సార్. ఈ ఇండక్షన్ ట్రైనింగ్ వల్ల అంటే కానీ ఈ టీఎల్ఎం ఉపయోగించి ఎలా యూజ్ చేయాలి, ఎలా చెప్పాలి అంటే దేన్ని వరుస క్రమమే కాదు కానీ పిల్లలకు సబ్జెక్ట్ ఇవ్వాలి అని నేర్పించారు సార్. ఎస్ఆర్పి చాలా బాగా చెప్పారు సార్. నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు సార్.